లిటరలీ గాయస్ ఒక బజాజ్ షోరూంలో నేను ఇంజిన్ ఆయిల్ మారిస్తే మీరు చూసారా అక్కడ ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో. వాడు 4000 కిలోమీటర్స్కి రమ్మన్నాడు. ఏం చేశాడో నాకైతే తెలియదు. నన్నైతే నేను ఆ రోజు వెళ్ళిపోయాను, అక్కడ లేను. మీరు ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది కొత్తగా బండి కొనుక్కున్న వాళ్ళ సంగతి. మీరు దగ్గరుండి ఇంజిన్ ఆయిల్ మార్పించుకోండి, అంతేగాని బయటికి వెళ్ళి మళ్ళీ వస్తానన్న అయితే చేయడబాకండి. అక్కడే ఉండి వెయిట్ చేసి, ఎంత సమయమైనా వెయిట్ చేసి, కొత్త బండి అసలుకే వెయిట్ చేసి ఇంజిన్ ఆయిల్ మార్పించుకోండి. 3 సర్వీస్ దాకా మీరు అక్కడే ఉండి చేయించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది పక్కాగా. నాకే కన్నీళ్ళు తిరిగిపోయినాయి. లిటరలీ నా బండి డ్యామేజ్ అయిపోయింది ఆల్మోస్ట్. అసలు ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు స్కామరే. అంతెందుకు ఒకసారి మనమే చేసే పరిస్థితులకు వస్తాము. అలాంటిది బయట ఎట్లా నమ్ముతామో చెప్పండి. మార్నింగ్ నేను ప్రేయర్ చేసుకుని స్టార్ట్ అయ్యాను అనమాట. సో నాకైతే ఎలాంటి ఆటంకం లేకుండా హ్యాపీగా జర్నీ అయితే నేను ముందుకెళ్ళాను. అది ప్రేయర్ చేసుకోవడం వల్లే. సో నాకు సంకేతం ఇవ్వడమైంది. నేను ఆడ పక్కనే ఇంజిన్ ఆయిల్ పక్కనే ఉంది, 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉంది. అక్కడ దాకా వెళ్ళడం ఏంది, లేకపోతే ఇంజిన్ పట్టుకుపోయేది. సో నాకు అట్లా హెల్ప్ చేసాడు మా దేవుడు. అంటే నేను మీ ఇష్టమైన ఎవరైతే మీకు ఇష్టం ఉన్నారో ఆ దేవుడికే ప్రేయర్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బండి మధ్యలో ఆపుతున్నాను ఎందుకంటే సో బండి హీట్ ఎక్కకుండా, బండి డ్యామేజ్ కాకుండా. సో నేను ఎక్కడైతే ఇట్లా ఆపుతున్నాను, ఈ లోపల కెమెరా సెట్ చేసుకుంటున్నాను బాగుందా లేదా వ్యూ అని చెప్పేసి. నాకు తెలిసి జర్నీలో 50 కిలోమీటర్స్కి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బ్రేక్ ఇస్తే బెటరు. ఈ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. భలే ఉన్నాయి చెట్లు కూడా, భలే మధ్యలో భలే కలిసి కొండల పక్కన. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. అసలు మన వరల్డ్ అంతా తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో నాకైతే ఇది కనిపించింది అనమాట. నేనున్న ఇప్పుడు జర్నీ చేసిన వాటిల్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 130 కిలోమీటర్లు అయితే తిరిగాను. ఇప్పుడు 130 కిలోమీటర్లు తిరిగాను. ఇది నల్గొండ దగ్గరగా. సో గాయ్స్, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఒకసారి కామెంట్ చేయండి నాకు, ఏ చెట్లు నీళ్ళల్లో మోసినాయి. సో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. అసలు పక్కన ఉన్న కొండలు చూస్తుంటే ఒక పాట పాడుకోవాలి. లిటరలీ నేనైతే మైక్ కోసం చాలా ట్రై చేశాను. ఏది సెట్ కాల, పిన్ను, సీటు, లైట్నింగ్ సెట్ కావట్లా. ఇది కూడా బంద్ చేయట్లా. నాకేమిస్తున్నానంటే సీటు లైట్నింగే, ఛార్జింగ్ ఇస్తున్నారు పోర్టబుల్. సూర్యాపేటకి అయితే ఎంట్రన్స్ అయిపోయాము, సూర్యాపేట. సో ఇక్కడ ఏమన్నా హోటల్ బాగుంటుందేమో చూసి అక్కడ తిన్నాము. తర్వాత ఏమన్నా ఛార్జర్ పిన్ ఊడిపోయింది, బ్లాక్ చేద్దామంటే మైక్ లేకుండా పిన్ ఊడిపోయింది. సో ఆ పిన్ అయితే చిక్తే బాగుంటుంది. తిరుమల బ్రాండ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ఫుడ్ నేను ఏం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఫుడ్ చాలా అయితే ఎక్కువ ఇచ్చాడు. ఆ చిన్నదైనా కానీ చాలా ఎక్కువ ఇచ్చినట్టుంది. అంటే సింగిల్ పర్సన్స్కి అయితే వర్తబుల్. అసలు చూడండి, ఇప్పుడు నేనైతే అది వేసుకుని తిందాం అనుకుంటున్నాను. సో బాగుంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లెవెల్ ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్టీగా. ప్రైస్ కూడా అంతగా ఏమీ కాదు, 230 రూపీసే. చాలా చాలా అయితే వర్త్ ఎక్స్పీరియన్స్, నైస్. నాకైతే బాగా నచ్చింది. మీరు కానీ ఎప్పుడైనా వచ్చినట్టు సూర్యాపేట
హైదరాబాద్కి వెళ్ళే రూట్లో తిరుమల గ్రాండ్ హోటల్ గ్రాండ్ అనేది విజిట్ చేస్తే మీకు ఇట్లాంటి ఫుడ్ అయితే వస్తుంది. సర్వింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. సర్వీసింగ్ అయితే వాళ్ళు బాగా అసలు చాలా పొలైట్గా సర్వ్ చేస్తున్నారు. ఆఖరికి థమ్స్అప్ కూడా నేనే తీసిస్తానని చెప్పేసి అంత పొలైట్గా నేనైతే నాకైతే వాళ్ళ సర్వీసింగ్ అయితే నచ్చింది. ఇక్కడ ఇంత లో బడ్జెట్కి ఇంత ఫుడ్ ప్లస్ సర్వీసింగ్ వర్త్ వర్మ వర్త్. లేరు ఇప్పుడైతే వచ్చి నేను స్మాల్ అయితే చెప్పుకున్నాను. చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చాలా వర్త్ అనమాట. ఆ అమౌంట్కి ఆడ వచ్చిన క్వాంటిటీకి బెటర్, అంటే 90% బెటర్ అని చెప్తాను నేనైతే. 10% మీరే ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేయండి. సో తిరుమల ఇది వచ్చి ఇప్పుడే మేడంకి అయితే టిప్ కూడా ఇచ్చాను 30 రూపీస్. బాబాయ్కి ఒక 20 ఇద్దాము. హాయ్ చెప్ప అమౌంట్ ఇది చిన్న సీక్రెట్ కూడా చెప్తాను. సో నా బైక్ అయితే లగేజ్ అయితే పెట్టాను. సో ఇట్లా టిప్ కానీ ఇచ్చినట్టయితే ఒకవేళ ఏమన్నా ఇన్కేస్ ఏమన్నా జరిగినా మనకు హెల్ప్ చేసే క్యాండిడేట్లు అందుకని టిప్ ఇవ్వాలి. ఇది ఒక చిన్న ట్రిక్. నేను 2 బ్యాగులు అయితే నేను బండికే పెట్టాను, లోపల పెట్టాను కాబట్టి నేను సీసీ కెమెరాలో చూసాను ఏమీ లేవు. సో అందుకని చెప్పేసి బాబాయ్ టిప్ ఇస్తే ఒకవేళ బాబాయ్ దొంగతనం చేసాం గబక్కన వెళ్ళేటప్పుడు మనకి రిటర్న్ ఇచ్చేస్తాడు. అందుకని చెప్పేసి నేను అలా ప్లాన్ చేస్తా. ఈ ట్రిక్ ఉపయోగండి, ఏం కాదు. పోతే 20 రూపాయలు, లేదనుకో నీ వస్తు గోవింద. లిటరల్లీ ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే సమాజం ఎట్టుందో మీకే తెలుసు. నేను బయటకు వచ్చే వాళ్ళు తిరిగే వాళ్ళకి మాకే తెలుస్తుంది. సో ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే హోటల్లో అయితే 3 క్యాండిడేట్లు వచ్చారు. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, మాస్క్ పెట్టుకుని వచ్చింది. ఓకే, అబ్బాయి ఒక ఆమె అయితే కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళిద్దరు కొడుకు అమ్మ అని చెప్పేసి. ఈ పర్సన్ అయితే డౌట్ కొడుతుంది. సో ఆ పర్సన్ ఇద్దరికైతే ఆర్డర్ పెట్టాడు, ఇద్దరు తింటున్నారు. ఓకే, ఈ పర్సన్ అయితే తింటలేదు. ఇక్కడ ఏదో డిస్కషన్లో వెంటనే వేస్తున్నా, మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు, సంథింగ్ ఏదో మాట్లాడుతూ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈ రోజుల్లో చూస్తున్నట్టయితే ఎట్లా జరుగుతుందో మీకు అర్థమవుతుంది. అసలు 90 వేస్తే చాలు, అసలు మామూలు కూడా 90 వేస్తే హీరో అనుకుంటారు. దుమ్మ చాలే 90 వేసి 90 పోతారు. అవసరం ఆయనకి పడ్డాడు. అదే మా ఊరు వస్తారు